మనం ఇంతకు ముందు వీడియోలో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. కిరణజన్య సంయోగక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశను కాంతి రసాయన దశ, ఫోటోకెమికల్ ఫేజ్ లేదా కాంతిపై ఆధారపడే చర్య, లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని అంటారు. రెండవ దశను నిష్కాంతి చర్య, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని అంటారు. ఈ వీడియోలో మనం కాంతిపై ఆధారపడే చర్య, లైట్ డిపెండెంట్ రియాక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే మనం ఈ కాంతిపై ఆధారపడే చర్య మొక్కలలో ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మరియు ఈ చర్య ద్వారా ఏర్పడే తుది ఉత్పత్తులు అంటే ఎండ్ ప్రోడక్ట్స్ ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సరే, మనకు తెలుసు కదా, ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ హరితరేణువు క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. అయితే ఈ హరితరేణువులో ఖచ్చితంగా ఏ ప్రదేశంలో ఈ కాంతి చర్య జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. మనం హరితరేణువు లోపలి నిర్మాణాన్ని చూస్తే అది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఈ ఆధార పదార్థాన్ని మనం స్ట్రోమా లేదా అవర్నిక అని పిలుస్తాం. ఈ స్ట్రోమా లోపల సంచుల లాంటి లేదా పల్లెమాకారంలో ఉన్న నిర్మాణాలు అమర్చబడి ఉంటాయి. వీటినే మనం థైలకాయిడ్లు అని అంటాం. ఈ థైలకాయిడ్లు ఒకదానిపై ఒకటి నాణేల దొంతరల వలె పేర్చబడి ఉంటాయి. ఇలా పేర్చబడిన మొత్తం నిర్మాణాన్ని గ్రాణమని పిలుస్తారు. మీకు తెలుసా, కిరణజన్య సంయోగక్రియలో ఈ థైలకాయిడ్ల పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే కాంతిని గ్రహించే పత్రహరితం ఈ క్లోరోఫిల్ వీటిలోనే ఉంటుంది. అయితే థైలకాయిడ్ లోపల ఖచ్చితంగా ఎక్కడ ఈ కాంతి చర్య జరుగుతుంది అని మనం పరిశీలిస్తే కాంతి చర్య థైలకాయిడ్ త్వచం, థైలకాయిడ్ మెంబ్రేన్ మీద జరుగుతుంది. పల్లెం ఆకారంలో ఉన్న ప్రతి థైలకాయిడ్కు ఒక బయటి పొర ఉంటుంది, అదే త్వచం. ఈ త్వచం లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ అని అంటారు. కాంతి చర్య జరగడానికి ఈ థైలకాయిడ్ త్వచం మరియు లోపలి ల్యూమెన్ ఈ రెండు కూడా చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ థైలకాయిడ్ త్వచాన్ని మరింత జూమ్ చేసి చూద్దాం. ఇది థైలకాయిడ్ త్వచం యొక్క జూమ్ చేసిన చిత్రం. ఈ త్వచానికి బయట ఉన్న భాగం స్ట్రోమా కాగా లోపలి భాగం ల్యూమెన్. ఈ త్వచం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొన్ని నిర్దిష్టమైన ప్రోటీన్ సంక్లిష్టాలు అంటే ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఉంటాయి. వీటినే మనం కాంతి వ్యవస్థలు, ఫోటోసిస్టమ్స్ అని పిలుస్తాం. ఇవి ప్రధానంగా ఫోటోసిస్టమ్ 1 PS1 మరియు ఫోటోసిస్టమ్ 2 PS2 అని రెండు రకాలుంటాయి. ఈ కాంతి వ్యవస్థల్లో పత్రహరితం ఉంటుంది మరియు ఇవే మొత్తం కాంతి చర్యను నడిపిస్తాయి. ఈ రెండు కాంతి వ్యవస్థలతో పాటు త్వచంలో ఇమిడి ఉన్న మరో ముఖ్యమైన ప్రోటీన్ సంక్లిష్టమే ఏటీపీ సింథేస్. దీని పేరులోనే దీని పని దాగి ఉంది. ఇది ఏడిపి, అడినోసిన్ డైఫాస్ఫేట్ మరియు అకర్బన ఫాస్ఫేట్ పిఐలను కలిపి ఏటీపీని తయారు చేస్తుంది. కాంతి చర్య యొక్క ముఖ్యమైన ఉత్పత్తుల్లో ఏటీపీ ఒకటని మనకు తెలుసు కదా. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? దీనికి కారణం థైలకాయిడ్ త్వచంలో ఉన్నటువంటి మరొక కీలకమైన నిర్మాణం. దాన్నే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లేదా ఈటీసీ అని అంటారు. ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలోని ప్రోటీన్లు త్వచంలో ఒక క్రమంలో అమర్చబడి ఉంటాయి. అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఫోటోసిస్టమ్ 1 మరియు ఫోటోసిస్టమ్ 2లలో పత్రహరితం ఎలా అమర్చబడి ఉందో చూద్దాం. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా, ఈ ఫోటోసిస్టమ్ 1 and 2లో పత్రహరితం ఉంటుంది అని. అయితే ఫోటోసిస్టమ్ 1 మరియు ఫోటోసిస్టమ్ 2 కాంతి శోషణ కేంద్రాలు, లైట్ హార్వెస్టింగ్ సెంటర్స్ అంటే ఎల్హెచ్సి రూపంలో పనిచేస్తాయి. అంటే మొక్కపై పడే సూర్యరశ్మిని గ్రహించడం వీటి ప్రధాన పని. సూర్యకాంతి పత్రహరితంపై పడినప్పుడు ఫోటోసిస్టమ్ 1 and 2లోని ఎలక్ట్రాన్లు ఆ శక్తిని గ్రహించి
ఉత్తేజితమవుతాయి. శక్తిని గ్రహించిన ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి గల కక్ష నుండి ఎక్కువ శక్తి గల కక్షకు దూకుతాయి. మీరు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒకసారి పరమాణువు యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని గుర్తు చేసుకోండి. పరమాణువులో మధ్యలో ప్రోటాన్లు, న్యూట్రాన్లతో కూడిన కేంద్రకం ఉంటుంది. అలాగే దాని చుట్టూ వివిధ కక్షలలో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతున్న ఎలక్ట్రాన్లు వాటికి శక్తి అందినప్పుడు ఆ శక్తిని తీసుకొని పై కక్షలకు జంప్ చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లకు సూర్యకాంతి రూపంలో శక్తి అందినప్పుడు ఎలక్ట్రాన్లు ఆ శక్తిని తీసుకొని పై కక్షలకు జంప్ చేస్తాయి. ఈ విధంగా అధిక శక్తితో ఉత్తేజితమైన ఎలక్ట్రాన్లను ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఈటీసీ తనలోకి తీసుకుంటుంది. PS2 నుండి బయలుదేరినటువంటి ఎలక్ట్రాన్లను ఈటీసీ గ్రహిస్తుంది. ఆ గ్రహించిన ఎలక్ట్రాన్లను ఈటీసీ మనం పాసింగ్ ద పార్సిల్ ఆట ఆడినట్లుగా PS2 నుండి PS1కు బదిలీ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో అంటే ఈ ఈటీసీలో అనేక రకాల ప్రోటీన్లుంటాయి. ఇక్కడ అన్నింటినీ చూపించకపోయినా ప్లాస్టోక్వినోన్ మరియు సైటోక్రోమ్ వంటివి ఇందులో చాలా ముఖ్యమైనవి. అయితే ఎలక్ట్రాన్లు ఒక వాహకం నుండి మరొక వాహకానికి రవాణా అయ్యే క్రమంలో కొంత శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి వృధాగా పోదు. ఆ శక్తిని ఉపయోగించి స్ట్రోమాలో ఉన్న ప్రోటాన్లను అంటే హైడ్రోజన్ అయాన్లను ల్యూమెన్ లోపలికి పంపింగ్ చేస్తాయి. ఎలక్ట్రాన్లు ఈటీసీ గుండా వెళుతున్న ప్రతిసారి విడుదలయ్యే శక్తితో స్ట్రోమా నుండి ల్యూమెన్కు ప్రోటాన్ల పంపింగ్ నిరంతరంగా జరుగుతుంది. దీనివల్ల ల్యూమెన్ లోపల ప్రోటాన్ల గాఢత బాగా పెరిగిపోయి ఆమ్లత్వం ఏర్పడుతుంది. అదే సమయంలో బయట ఉన్న స్ట్రోమాలో హైడ్రోజన్ అయాన్ల గాఢత తగ్గిపోతుంది. అయితే అసలు ఎలక్ట్రాన్లను PS2 నుండి PS1కు ఎందుకు రవాణా చేయాలి? అలాగే ప్రోటాన్లను ఎందుకు పంపింగ్ చేయాలి? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే PS1 మరియు PS2 వద్ద జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన రసాయన చర్యలను మనం పరిశీలించాలి. ముందుగా NADP+ NADPHగా ఏర్పడే చర్యను మనం ఇప్పుడు గమనిద్దాం. ఆక్సీకరణ స్థితిలో ఉన్న NADP+ ఒక ఎలక్ట్రాన్ను స్వీకరించినప్పుడు క్షయకరణం చెంది NADPHగా మారుతుంది. ఈ చర్య స్ట్రోమా వైపున్న ఫోటోసిస్టమ్ 1 దగ్గర జరుగుతుంది. అంటే PS1 దగ్గర జరుగుతుంది. అందుకే ఎలక్ట్రాన్లను PS2 నుండి ఈటీసీ ద్వారా PS1కు రవాణా చేస్తారు. రవాణా అయిన ఆ ఎలక్ట్రాన్లను ఉపయోగించుకునే NADP+ క్షయకరణం అంటే రిడక్షన్ చెంది NADPHను ఏర్పరుస్తుంది. NADPH కాంతి చర్య యొక్క ప్రధాన ఉత్పత్తుల్లో ఒకటి అని మనకు తెలుసు కదా. అలాగే ప్రోటాన్ల పంపింగ్ కూడా చాలా అవసరం. అయితే ప్రోటాన్ల పంపింగ్ ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానాన్ని ఇప్పుడు మనం వెతుకుదాం. PS2 నుండి ఎలక్ట్రాన్లు నిరంతరంగా PS1కు వెళ్ళిపోతే మరి PS2లో తగ్గిపోయిన ఎలక్ట్రాన్ల స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ చర్య ఇలాగే కొనసాగాలంటే మనకు తప్పనిసరిగా ఎలక్ట్రాన్లు కావాలి కదా. దీనికి ప్రకృతి ఒక అద్భుతమైన ఏర్పాటు చేసింది. అది నీటి అణువు అంటే H2O ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు ఆక్సిజన్గా విడిపోవడం. సూర్యకాంతి సమక్షంలో నీరు విచ్ఛిన్నమయ్యే ఈ ప్రక్రియనే కాంతి విశ్లేషణ ఫోటోలైసిస్ అని అంటారు. ఫోటోలైసిస్లో ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విడిపోవడం. ఇక్కడ నీరు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. అందుకే ఈ ప్రక్రియను ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ నీటి కాంతి విశ్లేషణ అని అంటారు. ఈ చర్యను రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల దీనిని హిల్ చర్య అని కూడా అంటారు. కిరణజన్య సంయోగక్రియలో మనకు ఉప ఉత్పత్తిగా అంటే బై ప్రోడక్ట్గా వచ్చే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నుండి రాదు. అది
ఈ నీటి కాంతి విశ్లేషణ ప్రక్రియ వల్ల నీటి అణువు నుండి వస్తుంది. ఇలా విడుదలైన ఆక్సిజన్ పత్రరంధ్రాలు అంటే స్టొమాటా ద్వారా గాలిలోకి విడుదలవుతుంది. ఇక నీటి విశ్లేషణ ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రాన్లు PS2కు చేరుకొని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థను ముందుకు నడిపిస్తాయి. అలాగే ఏర్పడిన ప్రోటాన్లు ల్యూమెన్లో ప్రోటాన్ల గాఢతను పెంచడానికి ఉపయోగపడతాయి. PS2 ఎలక్ట్రాన్ల భర్తీ ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ప్రోటాన్లను ల్యూమెన్ లోపలికి ఎందుకు అంత కష్టపడి పంప్ చేయాలి, మరియు ఈ ల్యూమెన్ లోపల ఏర్పడిన హైడ్రోజన్ అయాన్ల గాఢత లేదా కెమియాస్మాటిక్ గ్రేడియంట్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటో చూద్దాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏటీపీని ఉత్పత్తి చేయడం. మనకు తెలుసు కదా, ఏటీపీ సింథేస్ ఏడీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ పిఐలను కలిపి ఏటీపీని తయారు చేస్తుంది. ఇలా ఏటీపీని తయారు చేయడానికి అది ఒక టర్బైన్ లాగా పనిచేస్తుంది. జల విద్యుత్ కేంద్రాల్లో డ్యామ్ పైనుంచి నీరు అత్యంత వేగంగా టర్బైన్ మీద పడినప్పుడు ఆ టర్బైన్ వేగంగా తిరుగుతుంది. ఆ తిరిగే యాంత్రిక శక్తి నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే సూత్రంపై ఏటీపీ సింథేస్ కూడా పనిచేస్తుంది. ఇది కూడా ఒక టర్బైన్లా తిరిగి ఏటీపీని తయారు చేస్తుంది. అయితే దీనికి తిరగడానికి కావలసిన శక్తి ల్యూమెన్ లోపల అధిక గాఢతతో ఉన్న హైడ్రోజన్ అయాన్లు తిరిగి స్ట్రోమా లోపలికి ప్రవహించడం ద్వారా వస్తుంది. ఈ ఏటీపీ సింథేస్లో ప్రోటాన్ ఛానల్స్ ఉంటాయి. వాటి గుండానే ఈ హైడ్రోజన్ అయాన్లు ల్యూమెన్ నుంచి స్ట్రోమాలోకి వస్తాయి. ఈ ప్రోటాన్లు ఈ ఛానల్స్ గుండా వేగంగా వెనక్కి వస్తున్నప్పుడు ఏటీపీ సింథేస్లోని టర్బైన్ భాగం వేగంగా అంటే గిరాగిరా తిరుగుతుంది. ఇది తిరగడం వల్ల స్ట్రోమాలో ఉన్న ఏడీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ పిఐ ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. ఇవి రెండు కలిసిపోయి కాంతి చర్య యొక్క రెండవ ప్రధాన ఉత్పత్తి అయిన ఏటీపీని ఏర్పరుస్తాయి. ఈ విధంగా ప్రోటాన్ల గాఢతను ఉపయోగించుకొని ఏటీపీ తయారవుతుంది. ఇదే కిరణజన్య సంయోగ క్రియలో మొదటి దశలో జరిగే కాంతి ఆధారిత చర్య లేదా కాంతి చర్య, లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఈ చర్య యొక్క తుది ఉత్పత్తులు అంటే ఎండ్ ప్రోడక్ట్స్ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్. అయితే ఇప్పుడు మీకు కాంతి ఆధారిత చర్య, ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్ గురించి అర్థమైంది కదా. సరే, చివరగా మీకు చిన్న ప్రశ్న. ఈ కిరణజన్య సంయోగ క్రియలో తదుపరి దశ అయిన నిష్కాంతి చర్య, డార్క్ రియాక్షన్ మొక్కలలో ఎక్కడ జరుగుతుందో మీరు ఊహించగలరా? సరే, మీకు నేను ఒక హింట్ కూడా ఇస్తాను. అదేంటంటే మీరు కాంతి చర్య యొక్క ఉత్పత్తులైనటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఎక్కడ ఏర్పడ్డాయో ఒకసారి ఆలోచించండి. సమాధానం మీకే సులభంగా దొరుకుతుంది. సరే, తర్వాతి వీడియోలో నిష్కాంతి చర్య గురించి వివరంగా తెలుసుకుందాం.